హాయ్ గాయ్స్, నేను మీరాజు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నంద్యాల జిల్లా ప్యాపిల్లోని ఒక పిగ్ ఫామ్లో ఉన్నాం. అయితే ఈ పిగ్ ఫామ్ స్థితిగతులు ఇక్కడ ఉన్న బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, నా పేరు రాజు. ఓకే, నా పేరు రఘు. అన్న, ఈ పిగ్ ఫామ్ పెట్టాలని మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది? ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే కొంచెం ఇన్కమ్ బాగుంటుందని చాలా మంది యూట్యూబ్లో చూశాను. వాళ్ళు ఏ యూట్యూబ్లో చూసినా కూడా కొంచెం పర్వాలేదు, ఇన్కమ్ బాగుంటుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉంది అది అని చెప్పారు. అందుకోసం మేము కూడా ఒకసారి చూద్దామనేసి అమౌంట్ తెచ్చి పెట్టడం జరిగింది. అంటే ఎన్ని యూనిట్లతో స్టార్ట్ చేశారన్న? మేము తెచ్చింది 2 యూనిట్లు తెచ్చామన్నా. అంటే ఎంత బడ్జెట్ తో స్టార్ట్ చేసినారు? మేము 2 యూనిట్లకు వచ్చేసి ఆల్రెడీ మనకి ప్రెగ్నెన్సీ తెచ్చినాం. ప్రెగ్నెన్సీ కొంచెం కాస్ట్ ఉన్నాయి మనకి అక్కడ. మామూలుగా నార్మల్ అయితే ఒక యూనిట్ వచ్చేసి 3,60,000 నుంచి 3,80,000 వరకు ఉంది. మనం ప్రెగ్నెన్సీ తెచ్చినాం కాబట్టి మనకి మొత్తం కలిపి 7,80,000 ఉన్నాయి మనకి. మొత్తం 20 అనిమల్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ. అంటే ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎన్ని పిల్లలు ప్రొడక్షన్ అయినా? మనం జనవరిలో తెచ్చినాము. జనవరి 1st ఓపెనింగ్ చేసినాము. మనం 20 తెచ్చినాం, దాంట్లో 7 డెలివరీ అయినాయి. 7 డెలివరీలోన ఇప్పుడు ఈ రోజుకి మనకి పిల్లలే 50 పిల్లలు ఉన్నాయి ఇప్పుడు. అంటే మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నావన్నా? మన దగ్గర వచ్చేసి ఇప్పుడు 3 రకాలు వచ్చినాయన్న. ఏ రకాలు ఉన్నావు? డురాక్ ఒకటి ఉంది, తర్వాత లార్జ్ వైట్, లార్జ్ బ్లాక్, డురాకు F1 మొత్తం 4 రకాలే ఉన్నాయి ఇప్పుడు. 4 రకాలు. మనం తెచ్చినది 2 రకాలు తెచ్చినాము. మనం తెచ్చిన తర్వాత మనకి డెలివరీ అయిన పిల్లల దాంట్లో ఇప్పుడు మొత్తం 4 రకాలు వచ్చినాయి మనకి అనిమల్స్. మామూలుగా ఈ పిగ్ ఫామ్ పెట్టాలంటే కొంతమంది యాక్చి ఈ పందులు అన్నట్లు కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా. చాలా మంది అలానే అన్నారన్నా, ఇంకేందబ్బా మీ పందులు పెట్టుకుంటారు అది ఇది అని అంటున్నారు. అయినా కూడా మన ఒకరితో మనకు అవసరం లేదు, మన పని మనం చేసుకోవాలా. మనం ఏ తప్పు అయితే చేయలేదు అనేసి మేము మాట్లాడుకొని పెట్టడం జరిగిందన్న. చాలా మంది ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంచిది, బాగుంటది, అధికం బాగా మంచి పని చేసినారు, బాగా పెట్టుకున్నారు ఫాము అదే చాలా మంది అయితే అన్నారు. కానీ అబ్జెక్షన్ అయితే ఎవరి నుంచి అయితే రాలేదని ఇంతవరకు అయితే. మనకి క్రాసింగ్ వచ్చినామని చెప్పి ఏ విధంగా తెలుసుకుంటారు? దానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ముడ్డికాడ కొంచెం బాగా రెడ్ వస్తుంది అన్న. అది క్రాసింగ్ వచ్చిందనే మూమెంట్ లో బ్యాక్ సైడ్ బాగా రెడ్ ఉంటది. ఆ రెడ్ ఉన్నప్పుడు దాని లోపల వచ్చేసి వైట్ గా దారి వస్తుంటది అనమాట. అప్పుడు మనకి క్రాసింగ్ వస్తుందని తెలిసిపోతుంది. దానికి ఆల్రెడీ ఒక దాని మీద ఒకటి ఎగవారుతుంటాయి అనమాట క్రాసింగ్ వచ్చినప్పుడు. ఫీమేల్ అప్పుడు మనం చూసి దాన్ని మనం ఆటోమేటిక్ గా అది చూస్తేనే బ్యాక్ సైడ్ ఎర్రగా వస్తుంటది. దాన్ని చూసి మెయిల్ లోకి వదులుతామన్నా. మేల్ వదులుతారు. దాన్ని తీసి ఫీమేల్ ని తీసి మేల్ సపరేట్ ఒక గదిలో పెడతాము. సింగల్ దాంట్లోకి ఫీమేల్ ని తీసిపోయి సింగల్ దాంట్లోకి ఇస్తాం మెయిల్ లోకి. అది అంటే అది కట్టిందని చెప్పి మీకు ఎట్లా అర్థమవుతుంది? అంటే 21 days తర్వాత మనకి అలాగే ఎదకొచ్చింది అనుకో, అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్ ముద్దు ఎర్రగా ఉంది అనుకో కట్టనట్టు. ఒకవేళ అది లేకుండా బ్యాక్ సైడ్ 21 రోజు వరకు దాన్ని అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఒకసారి క్రాసింగ్ ఇచ్చిన తర్వాత 21 రోజుకి మళ్ళీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. 21 రోజుకి మళ్ళీ క్రాసింగ్ వచ్చిందా లేదని చూడాలా. అప్పుడు ఒకవేళ రాలేదంటే మనం అది ఆల్రెడీ కట్టినట్లా తెలుస్తుంది అన్న మనకు. ఇప్పుడు క్రాసింగ్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ రెడ్ కదా, పింక్ కలర్ అవుతుంది. ఒకవేళ అది కట్టిందని చెప్పి 20 రోజులు 22 రోజులకు తెలిసిపోతుంది. 21 రోజుకి తెలిసిపోతుంది కదా. అది కట్టిన తర్వాత ఎన్ని రోజులకి డెలివరీ అవుతుంది? అది కట్టిన తర్వాత 3 నెలల 3 వారాల 3 రోజులు. 3 నెలల 3 వారాల 3 రోజులు. మన డేట్ కరెక్ట్ అంటే ఒక డైరీలో రాసుకోవాలా. లేదంటే దానికి ట్యాగులు ఉంటాయి, ట్యాగులు వేసుకుంటే మన ఆ నెంబర్ మనం నోట్ చేసుకొని మనకు గుర్తు లేకుంటే అలా చేసుకొని డేట్ రాసుకోవచ్చు. మనం పలానా రోజు అది డెలివరీ అవుతుందనగా 1 రోజు 2 రోజులు దాని యాప్లో ఉండి చూసుకోవాలి మనమే దగ్గర ఉండి ఆ డెలివరీ అయినప్పుడు. పిల్లలు పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు అమ్మకానికి సిద్ధమవుతుందన్నా? మనకు వచ్చేసి ఒక 6 నెలలనా. 6 నెలలకి మనకి కొంచెం బాగా అనిమల్స్ ఒక 40, 50, 60 కేజీలు అట్లా వస్తుంది. 40 కేజీలు పైన వస్తుంది ఒక 6 నెలలకి. ఆ టైం వస్తుంది. ఆ టయానికి 6 నెలల కల్లా మళ్ళీ క్రాసింగ్ అవుతుంది పుట్టిన పిల్ల మనకు. ఆ టైంకి క్రాసింగ్ అవుతుంది. బయర్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు, మన దగ్గర పెట్టుకున్నా కానీ మనకి చేసుకోవచ్చు అనమాట. 6 నెలల వరకు దాన్ని మనం మేపుకోవాల్సిందే బాగా. 6 నెలల తర్వాత లేదంటే ఒక 2 నెలల 3 నెలల పిల్లలు కూడా మనం ఎవరికైనా కావాలంటే కూడా అమ్ముకోవచ్చు. పిల్లలు పుట్టినా కదా. ఎన్ని పుట్టినా ఒకదానికి ఫస్ట్ డెలివరీకి వచ్చేసి 6, 7, కొన్ని 9,
10 వరకు వచ్చినాయి ఫస్ట్ డెలివరీ. సెకండ్ సెకండ్ డెలివరీకి వచ్చేసి 12, 10, 12, 10 అట్లా వచ్చినాయి. సెకండ్ డెలివరీ 12 మినిమం 12 వచ్చినాయి సెకండ్ డెలివరీకి. థర్డ్ డెలివరీ ఇంకా కాలేదు, ఇప్పుడు ఆల్రెడీ క్రాసింగ్ ఉన్నాయి. అది థర్డ్ డెలివరీకి ఇంకా రెడీ అయినాయి. థర్డ్ డెలివరీ అయితే ఒక ఎన్ని కావచ్చు పిల్లలు? 16 అట్లా కావచ్చు థర్డ్ డెలివరీకి. 16 కొన్ని 18, మా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో 18 అట్లా ఉన్నాయి. అంటే ఒకటన్నా ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత డెత్ అయ్యే అవకాశం ఉందా పిల్లలు? పోతాయి కొన్ని. అవి అనిమల్ పాలు తాగేటప్పుడు ఖచ్చితంగా అంటే దాన్ని 1 గంట లోపు దానికి అన్ని ప్రతి ఒక్క దానికి దగ్గరుండి 3 రూపాయలు పట్టేయాలి దానికి. ఆ పాలు ఎప్పుడైతే బాగా తాగుతాయో అప్పుడు బాగా హెల్దీ ఉంటాయి పిల్లలు. ఏ పిల్ల అయితే పాలు తాగకుండా ఊరికే మనం అవి డెలివరీ అయిన తర్వాత వంతలకి తాగుతాలే అని దాన్ని వదిలేస్తే అవి కొంచెం బలంగా ఉండేది, బలం లేని దాన్ని దొబ్బుకుంటూనే ఉంటది. ఫీడ్ ఏ విధంగా ఇస్తారు? ఫీడ్ వచ్చేసి సిపి ఫీడ్ అన్నది, దీనికి కంపెనీ ఫీడ్ ఓన్లీ. మామూలుగా వేస్టేజ్ అలాంటిది అయితే ఏమి ఇంతవరకు వాడలేదు. అది అసలు సిపి ఫీడే బాగా మంచి. దీనికి ఎనిమల్స్ కూడా సిపి ఫీడ్ వేస్తుంటే బాగా తొందరగా రికవర్ అవుతున్నాయి, బాగా వెయిట్ పెరుగుతుంది, వెయిట్ కూడా బాగానే వస్తున్నాయి. అంటే ఏ మోతాదులు వేస్తారన్న? ఒక్కో దానికి వచ్చేసి 1 కిలో వేస్తాం అన్న ఖచ్చితంగా. పొద్దున 8 గంటలకి వేస్తాం 1 కిలో. మళ్ళీ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా క్లీన్ చేసేసి మళ్ళీ 4 గంటలకి, అంటే అనిమల్ ని బట్టి ప్రెగ్నెన్సీ అయితే ఒక 1/2 కిలో ఎక్కువ వేస్తాం. దాని లోపల పిల్లలు పెంచుకోవాలి కదా, దానికైతే ఒక 1/2 కిలో ఎక్కువ వేస్తాము. మామూలుగా నార్మల్ ఉందంటే క్రాసింగ్ వచ్చేంత వరకు 1 కిలో వేసేస్తుంటాం. అంటే ఇప్పుడు ఫీడ్ ఎన్ని రోజులు వస్తుంది అన్న? ఒక 50 కేజీల బ్యాగ్? 50 కేజీల బ్యాగ్ అంటే ఇప్పుడు మన దగ్గర 20 అనిమల్స్ ఉన్నాయి. 20 అనిమల్స్ కి వచ్చేసి రోజు పొద్దున 1, సాయంత్రం 1 కేజీ పోతుంది. అప్పుడు 20 అనిమల్స్ కి వచ్చేసి 20 చీరలు, పొద్దున సాయంత్రం 20 అంటే 40 చీరలు పోతాయి. దాంట్లో కొన్ని ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటాయి కదా, ఆ ప్రెగ్నెన్సీ దాంట్లోకి వచ్చేసి 1 చీర ఎక్కువ వేస్తాము, ఎందుకంటే పిల్లల్ని బాగా పెంచుకోవాలని. అప్పుడు వచ్చేసి పెరుగుతుంది ఉంటాం. నేను ఫస్ట్ తెచ్చినప్పుడు వచ్చేసి 2.5 నెలలు వచ్చింది ఒక లోడు 65 బ్యాగులు. తర్వాత మళ్ళీ తెచ్చినప్పుడు వచ్చేసి 2 నెలలకే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నెలకే అయిపోతుంది బ్యాగ్. మనం లోడు 65 బ్యాగులు తెచ్చినప్పుడు 1,16,000, 1,18,000 అవుతుంది మనకి. కానీ అప్పు తెచ్చైతే చేయకూడదన్న బిజినెస్ అయితే. ఇప్పుడు వచ్చి కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకైతే ఇదే కొత్తగా పెట్టాలనుకున్నా ఎక్కువ శాతం అప్పు తీసుకుని వడ్డీలు తెచ్చుకొని చాలా మంది మేము కూడా అట్లనే చేసినాము. కానీ మన దగ్గర సగం అమౌంట్ ఉంటే ఒక 10 లక్షలు ఉంటే ఒక 10 లక్షలు తెచ్చుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ ఉంటే తెచ్చి చేసుకుంటే చాలా ఈ వడ్డీలకే దానికొస్తాం. మనం అయితే ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. ఏదన్నా మన దగ్గర అంత ఇంత అమౌంట్ ఉంటే పెట్టుకోవచ్చు. కానీ ఒక 1 year 2 years అయితే బాగా కష్టపడాలా. అప్పుడు తర్వాత మనం లాభాల గురించి ఆలోచించాలా. మనం ముందే పెట్టి 1 నెలకి 2 నెలలకి రావాలంటే మనకి రాదు. ఇప్పుడు మేము 6 నెలలు దగ్గర అవుతుంది. ఇంతవరకు అయితే మేము రూపాయి తీసుకుంది లేదు, పెడతానే ఉన్నాం. మన రీసెంట్ కూడా లోడ్ 3 లోడ్లు దింపుకున్నాం. చిత్తూరు నుంచి వస్తుంది. అంటే ఏ రకమే, అంటే ఎంత రేటు పడుతుంది అన్న మీకు దానికి? మనకి అక్కడ వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి 1,500 పడుతుందన్న. అక్కడే సిపి ఫీడ్ 966 వేస్తున్నాము. ఒక బ్యాగ్ 1,500. మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 200, 220, 250 ఒక్కోసారి అట్లా పడుతుంది మనకి ట్రాన్స్పోర్ట్. వాటర్ ఆటోమేటిక్ గా మనం మొత్తం అంతా పైప్ కలెక్షన్ చేసినాం వాటికి. అవి ఎప్పుడైతే దానికి దాహం వేస్తే అప్పుడు పోయి ట్యాప్ ని ప్రెస్ చేసుకుని వాటర్ అయితే తాగుతుంటాయి. మనం దాని దగ్గర అదే పనిగా ఉండి అది ఎన్ని అనిమల్స్ ఎప్పుడు దానికి దాహం వేస్తుందో ఏం కథలో మనకు తెలియదు కాబట్టి దానికి ఆల్రెడీ ట్యాప్స్ అన్ని కలెక్షన్ చేసినాము. ఎప్పుడు దాహం వేస్తే ఎప్పుడు తాగుతుంది. ఏ విధంగా అలవాటు అయింది అది? అంటే అక్కడ ట్యాప్ దగ్గర తాగాలని అంటే అది ఫస్ట్ దానికి ట్యాప్స్ పెట్టాము. అది కొంచెం ఫస్ట్ మనకు తెలియని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రెస్ చేసి చూపిస్తాం. ఒకసారి 2 సార్లు అలవాటు చేపించినాం అంటే ఆటోమేటిక్ గా అవి ఇంకా ఇదైపోతాయన్నా. పిల్లలకి తోకలు కట్ చేస్తారు, పళ్ళు కట్ చేస్తారు, ఎందుకోసం అది? ఆ పనులు అనేది ఈ పిల్లలు ఒకదానికోటి ఉన్నప్పుడు లోపల ఏమైతే ఒకదానికోటి చెవులు కొరుక్కోవడము, అట్లా ఒకదానికోటి కొరుక్కోవడం వల్ల రక్తం ఎక్కువ వస్తుంటారు అన్నదానికి. అందుకోసమని దానిని పళ్ళు కట్ చేస్తాం. గాయం కాకుండా కట్ చేస్తామా. తర్వాత మళ్ళీ తోకలు అంటావా, తోకలు కొంతమంది చాలా మంది ఏమంటారు అంటే క్రాసింగ్ అప్పుడు కొంచెం అడ్డం ఉంటుంది. క్రాసింగ్ ఒకదానికోటి క్రాసింగ్ చేసేటప్పుడు ఇట్లా అడ్డం వస్తుంది అంటారు. తర్వాత ఈ అంత రొచ్చు కొట్టుకుని దాంట్లో తోకతో అలా ఇలా మనం లోపలికి వెళ్ళినప్పుడు తోక ఇట్లా ఊపినప్పుడు మన మీద చిల్లుతుంది అని అలా అంటారు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే కొన్ని దాంట్లోకి ఫస్ట్ టైం అయితే కట్ చేసినాం, అయితే ఇప్పుడైతే కట్ చేయలేదు. దానికి ఎక్కడన్నా గాయం అయినప్పుడు కనీసం ఆ తోకతో ఊపుకొని ఏదైనా దోమ ఈగ వాలినప్పుడు తోకతో ఊపుకోవడానికి కొంచెం
ఉంటుందని కట్ చేయలేదు అనమాట ఇప్పుడైతే తోకలో. అంటే మామూలుగా నేను ఉండింది ఏంటంటే తోక ఊపడం వల్ల పిగ్గుకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది, వెయిట్ పెరగదు అనేది కొంతమంది అన్నారు. అది మీ వాస్తవం అంటారు? అట్లేదైతే ఏం లేదన్న. మనకి మీరు కొన్ని వీడియోలు చూసినా నేను కూడా, మన షెడ్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినా తోక ఉన్నా ఒకటే వెయిట్ వస్తుంది, తోక లేకున్నా గానీ ఒకటే వెయిట్ వస్తుంది. ఇంకా తోక ఉన్నప్పుడే బాగా ఫిట్ గా ఉన్నాయి. ఇంకా చాలా తోక ఉన్నా ఒకటే, తోక లేకున్నా ఒకటే వస్తుంది. ఏమంటే క్రాసింగ్ అప్పుడు కొంచెం ఇదవుతుంది అనేసి కొద్దిగా అంటున్నారు. కానీ అన్న ఒకవేళ ఈ పిగ్ ఫామ్ ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? అంటే దీంట్లో అయితే ఖచ్చితంగా అయితే ఊగా మనం ఓనర్ లాగా ఉండి మెయింటెనెన్స్ చేసుకుంటుంటే కాదన్నా. ఖచ్చితంగా అంటే ఒక పని మనిషిని పెడితే అది మెయింటెనెన్స్ చేసుకోలేడు. ఖచ్చితంగా అంటే మన పెట్టిన మనిషి ఖచ్చితంగా ఉండాలా. దానికి ఏ టైం జ్వరం వచ్చిందో చూసుకోవాలి, ఫీడ్ తింటుందా లేదా చూసుకోవాలి, అది మోషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్రతి ఒక్కటి గమనిస్తూ చేసుకుంటేనే దీంట్లో బాగుంటది అన్న. అంటే పని వ్యక్తితో పాటు ఓనర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటే టేక్ కేర్ బాగా చూసుకోవచ్చు. మనం లేదులే పని మనిషి అతనే చూసుకుంటాలే అంటే అది కాదు. అది క్రాసింగ్ వచ్చినది మనం చూసుకోవాలి. కొంతమందికి తెలియదు అది క్రాసింగ్ వచ్చిందా అనేది తెలియదు. కొంతమంది మోసం పెట్టుకుంటుందని వాళ్ళకి కొంచెం తెలియదు. అలాంటప్పుడు మనం కొంచెం దగ్గరుండి చూసుకొని అది ఏ విషయంలో అయితే ఎట్లా ఉంది ఏ కదని మనం అబ్జర్వ్ చేసుకొని దాని మెడిసిన్ వాడితే అప్పుడు బాగా ఇదైతే, లేకుంటే పిల్లలు వీక్ అయిపోతాయి చాలా. అన్న ఇంకోటి అన్న, ఇప్పుడు దానికి రోగాలు వచ్చినా అనారోగ్యం ఏదైనా వచ్చినా ఎట్లా అంటే దానికి సంబంధించి డాక్టర్ వస్తాడా లేకపోతే మీరే ట్రైనింగ్ పొందినారా? ట్రైనింగ్ అయితే మా అబ్బాయి ఇంతకుముందు ఒక 2-3 months హైదరాబాద్ లో తీసుకున్నాడు. వాడి తర్వాత నుంచి కొంచెం ఏదన్నా వచ్చినా కూడా చెప్తుంటాడు అన్నట్టు మాకు సలహా. తర్వాత మాకు ఇంకొక అతను రవి అని ఇక్కడ జక్షన్ లో అతను పెట్టినాడు. ఏ సలహా అడిగినా పాపం ఆయన ఒక బ్రదర్ లాగా దానికి ఏం వచ్చినా కూడా ఆయనకి చెప్తే వెంటనే రియాక్ట్ అయ్యి పలానా చేసుకునే బాగా చెప్తాడు అతను. అంటే రవి ఎట్లుందన్న ఇప్పుడు? ఆయన కూడా బాగుందనా, చాలా బాగుంది. అంటే ఈ షెడ్ ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్నారు? ఇది వచ్చేసి మనకి 30x100 అడుగులు ఉంది. ఇట్లా వెడల్పు 30, పొడవు వచ్చేసి 100 అడుగులు. అంటే ఎంత బడ్జెట్ అయిందన్న దీనికి? మొత్తం షెడ్ కి వచ్చేసి 8 లక్షలు అయిందన్న మొత్తం. 8 లక్షలు ఈ షెడ్ కి ప్లస్ అక్కడ దాన షెడ్ ఉంది, దానికి కలిసి మొత్తం ఎంత 8 లక్షలు అయింది. అంటే ఈ పైన చాలా మటుకు రేకులు వేస్తారు కదన్నా, మీరు ఎందుకు తడకలు వేయాల్సిన? అంటే ఇవి హీట్ కి కొంచెం ఎక్కువ ఇదైపోతుంటే హీట్ కి ఆయాసం వస్తుంట పిగ్స్ కి. గస్స అట్లా ఎక్కువ హీట్ ఉంటే అలా వస్తుందంట. కానీ ఇదైతే కొంచెం చల్లగా ఉంటది కదా, కొంచెం అంత ఇది ఉండదు అనేది అనిమల్స్ కి. ఇట్లా చల్లగా ఉంటది ఇట్లా బాధగడ్డి తెచ్చి వేసాను మనం. అంటే ఇప్పుడు తడకలు బోదగడ్డి అంటే పట్ట అయితే ఏం లేదు, పట్టేసిన మధ్యలో వర్షం వచ్చినా లోపల రాకుండా పట్టేసేసి పైన బాధగడ్డ వేసేసినాం. ఇక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్ కి ఏమన్నా ఇక్కడ ఫామ్ ఉన్నది విషయం తెలియజేసినారా ఎప్పుడన్నా? చేసినాం మనం. అంటే ఎప్పుడైనా వచ్చి విజిటింగ్ చేసినాడా? విజిటింగ్ అయితే ఒకసారి అయితే వచ్చినాడు, కానీ ఇంకా మళ్ళీ అయితే ఆయన అవసరం ఏం పర్లేదు మనకి. అనిమల్స్ కి ఇంతవరకు ఏం ఇది కాలేదు అనమాట. జ్వరం రావడం కానీ, మోషన్స్ పెట్టుకోవడం కానీ అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా మనమే దగ్గరుండి మోషన్స్ అయితే వెంటనే తీసుకొచ్చి టాబ్లెట్స్ వేసి దానికి ఇది చేస్తున్నాము. ఇంజక్షన్లు అన్ని మొత్తం మేము వేసుకుంటాము. దానికి జ్వరం వచ్చినా ఏది వచ్చినా చూసుకొని. ఇంతవరకు అయితే డాక్టర్ అవసరం అయితే ఏం పర్లేదన్న మనకు. అంటే మన దగ్గర ఏమైనా పిక్స్ ఏమైనా సేల్ పెట్టినారా? సేల్ కే ఉంది. ఇప్పుడు అయితే పిల్లలే సేల్ చేయాలనుకుంటున్నాము. అంటే 50 ఈ పిల్లలు మన దగ్గర వచ్చిన డెలివరీ అయిన పిల్లలు ఒక 50 ఉన్నాయి. ఈ పిల్లల్ని సేల్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ దీంట్లో వదులుకోవచ్చు అని. ఎందుకంటే మొత్తం అంతా మెయింటెనెన్స్ అంటే ఎక్కువ అవుతుంది అనమాట. మళ్ళీ మనకు కొంచెం చిన్నగా మనం కొత్తగా పెట్టుకున్న ఫామ్ కొంచెం బాగా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ చిన్న పిల్లలు ఇప్పుడు మన దగ్గర బాగా ఒక 30-25 కేజీలు 30 కేజీలు పిల్లలు ఉన్నాయి బాగా. దానిని సేల్స్ పెట్టాలని చేస్తున్నాం. అంటే ఒక పిల్లలు 20 కేజీలు ఉంటాయి, 20 కేజీలు ఉంటాయి. 20 కేజీలు ఉంటాయి అన్న. పిగ్నరీలో బిజినెస్ ఏ విధంగా ఉంటుంది అన్న? బిజినెస్ అంటే ఒకటి మనం బ్రీడర్ కింద పెట్టుకోవచ్చు వీటిని, లేదంటే మనం కటింగ్ పర్పస్ కింద అయినా కూడా చేసుకోవచ్చు అన్న. అంటే ఎక్కడి నుంచి వచ్చి కొనుగోలు చేస్తారన్న? మనం ఎక్కడ ఉంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఉంటే మనం ఏదైనా పంపించాలనుకుంటే బెంగళూరు తీసుకోవచ్చు, అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుని అక్కడే చేసుకుని రావచ్చు. లేదంటే
కటింగ్ పర్పస్ ఉంది ఇక్కడ కర్నూలు, అనంతపురం ఇట్లా ఉంది. ఉమ్. వాళ్ళని కానీ కాంటాక్ట్ అయ్యి కటింగ్ పర్పస్ ఉంది వాళ్ళకైనా అమ్మేసుకోవచ్చు అన్న. అంటే బయర్స్ అయితే ఉన్నారు. ఉన్నారు, 2 అయితే ఉన్నారు. వాళ్ళకైనా అక్కడైనా సేల్ చేసుకోవచ్చు మనం. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఏ విధంగా తీసుకుంటారన్న? ఒక పిగ్ రేటు ఏ విధంగా ఉంటది? అంటే కిలో లాగా ఉంటుంది, అది వెయిట్ ఎంత వస్తుందో ఆ రోజు మార్కెటింగ్ బట్టి ఆ రోజు ఇది ఈ రోజు ఈ మార్కెటింగ్ ఈ రేట్ ఉంది, రేపు ఈ రేట్ ఉంటుంది అనేసి దాన్ని బట్టి మార్కెటింగ్ బట్టి తీసుకుంటారు నా రేటు. ఈ పిగ్ ఫామ్ లో లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి? లాభాలు నష్టాలు అంటే మెయిన్ మనం డెలివరీ అయిన తర్వాత ఒక పిల్లని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నా. కొన్ని లావ్ ఎనిమల్స్ ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అవి దాని తల్లి కింద పాలు తాగేటప్పుడు దాని కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. అప్పుడు మనం ప్రతి పిల్లని కాపాడుకోవాలి ఖచ్చితంగా. 12 పుడితే 12 పిల్లల్ని మనం కాపాడుకుంటేనే ఒక పిల్ల మనకి పోయినా కూడా మనకి లాస్ అవుతుంది. కానీ మన అదృష్టం లేనప్పుడు మనం ఏం చేయలేము. కానీ ప్రతి పిల్లని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి మనం అయితే. చాలా మంది గతంలో ఏమో కానీ ఇప్పుడైతే పిగ్గు తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఒకవేళ కటింగ్ పర్పస్ ఎవరన్నా అడిగితే ఎట్లన్నా? కటింగ్ పర్పస్ అంటే ఇప్పుడు మనం మినిమం వచ్చేసి మన దగ్గర ఉన్న యానిమల్ ఒక 30-40 అట్లా చిన్న చిన్న కాకుండా 60-70 కిలోలు పైన వస్తే కొంచెం బాగా మనం అది ఎవరన్నా తినేటప్పుడు కూడా బాగా టేస్టింగ్ గా ఉంటది అన్న. మనకు కూడా ఒకవేళ మేము కూడా ఇక్కడే కటింగ్ పర్పస్ మనం పెట్టాలనే ఆలోచన అయితే ఉంది. అంటే మీరే పెట్టాలనుకున్నారా? అవును, మేమే పెట్టాలనుకుంటున్నాం. ఫ్యూచర్ లో ఒక ముందుకి ఇంకా కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, కొంచెం ఫ్యూచర్ లో మేమే కటింగ్ పర్పస్ కూడా ఇక్కడే పెట్టాలనుకుంటున్నాము. అంత కాంటాక్ట్ నెంబర్లు పెట్టేసి చేయాలి. తినే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, కానీ పిగ్ అనేసి ఎవరైతే బయట అయితే పడడం లేదు. కాంటాక్ట్ నెంబర్లు పెట్టినామంటే కొంచెం చాలా మంది ఫోన్ కాంటాక్ట్ ద్వారా వాళ్ళకి డెలివరీ గానీ చేస్తాం. ఫస్ట్ కానీ డెలివరీ ఇచ్చేసినట్టు కూడా పోయి డెలివరీ చేస్తాం వాళ్ళు. బాగా కొంతమంది రాలేని వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఇంకా అక్కడే ఒక పెట్టేసి చేయాలనుకుంటున్నాము. అయితే ఈ అడ్రస్ ఎక్కడ ఉందన్న ఒకసారి మీరే చెప్పండి. నంద్యాల డిస్టిక్, ప్యాప్లి మండలం, ప్యాప్లి విలేజ్, ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీ నుంచి 4వ సచివాలయం, 4th సచివాలయం, 4వ సచివాలయం దగ్గర ఈ పిగ్ ఫామ్ అనేది పెట్టడం జరిగింది మనకు. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మా మొబైల్ నెంబర్ వచ్చేసి 9052363483. సరే, మీ పేరు? నా పేరు వచ్చేసి రాము అండి.